హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ వ్లాగ్స్. మనం డైలీ అప్డేట్ న్యూస్ తెలుసుకుంటున్నాం, ఏం జరుగుతుంది తెలుసుకుంటున్నాం, స్టేట్లో ఏం జరుగుతుంది, ఇంటర్నేషనల్ నేషనల్ ఏం కరెంట్ అఫైర్స్ అన్నీ తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు తాజా అప్డేట్తో మీ ముందు వచ్చింది మీ రమ్య. టుడే అప్డేట్ ఏంటంటే దేశ గౌరవానికి సంబంధించిన ఒక కీలక నిర్ణయం. ఇక నుంచి అధికారిక కార్యక్రమాల్లో ముందుగా వందే మాతరం, తర్వాతే జనగణమన ఆలపించాలి. కేంద్ర హోంశాఖ తాజా ఉత్తర్వులు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అసలు ఏమిటి ఆదేశాలు, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి, ఎవరెవరికి వర్తిస్తాయి, ఈ వివరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. గత నెల 28న కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రపతి పాల్గొనే అధికారిక కార్యక్రమాలు, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే సభలు, గవర్నర్లు ప్రసంగించే సభలు, ఇలాంటి వేడుకల్లో ముందుగా జాతీయ గేయం వందే మాతరంలోని 6 చరణాలను ముందుగా ఆలపించాలి. 6 చరణాల వ్యవధి కనీసం 3 నిమిషాల 10 సెకండ్లు ఉంటుంది. వందే మాతరం పూర్తయిన తర్వాత జాతీయ గీతం జనగణమన ఆలపించాలి అని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇంకా ఒక ముఖ్యమైన సూచన, వందే మాతరం ఆలపించే సమయంలో గౌరవప్రదంగా అందరూ లేచి నిలబడాలి. అయితే న్యూస్ రీల్స్, డాక్యుమెంటరీలు, సినిమాల్లో భాగంగా వందే మాతరం వినిపించినప్పుడు లేచి నిలబడాల్సిన అవసరం లేదని కూడా మనకు ఉత్తర్వుల్లో స్పష్టం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో రోజువారీ కార్యకలాపాల్లోనూ వందే మాతరంతో మనము ప్రారంభించాలని సూచించారు. దేశభక్తి భావనను పెంపొందించేందుకు, మాతృభూమిపై ప్రేమను మరింత బలపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఇప్పుడు కొంచెం చరిత్ర వైపు వెళ్ళి చూసుకుంటే గనుక మనకు వందే మాతరం బంకిం చంద్ర చటర్జీ గారి రచన. ఆనందమఠం నవలలో భాగంగా వచ్చిన ఈ గేయం స్వాతంత్ర ఉద్యమ సమయంలో భారతీయులపై అపారమైన దేశభక్తిని రగిలించింది. జనగణమన వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతం. 1950 జనవరి 24న రాజ్యాంగం దీనిని భారత జాతీయ గీతంగా ఆమోదించింది. అదే సమయంలో వందే మాతరానికి కూడా సమానమైన గౌరవం ఇవ్వాలని వారు నిర్ణయించడం జరిగింది. అందువల్లే ఈ 2 గీతాలు కూడా మన దేశ గౌరవానికి చిహ్నంగా నిలిచాయి. ఇంకొక తాజా కీలక అంశం ఏంటంటే, జాతీయ గేయం కానీ జాతీయ గీతం కానీ ఆలాపించేటప్పుడు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా దాన్ని అవమానపరిచినా లేదా అంతరాయం కలిగించినా కూడా కొత్త నిబంధనల ప్రకారం 3 సంవత్సరాల పాటు వాళ్ళకి జైలు శిక్ష విధించడం అనేది జరుగుతుంది. ఇది దేశ గౌరవాన్ని కాపాడేందుకు కఠినమైన చర్యగా భావిస్తున్నారు. ఈ నిర్ణయం అమల్లోనికి రావడంతో మనకు అధికారికంగా సంబంధించిన ప్రోటోకాల్లో కూడా మనకు మార్పులు చేర్పులు అనేవి చోటు చేసుకొని ఉన్నాయి. ముందుగా వందే మాత్రం, తర్వాతే జనగణమన. దేశ గౌరవం, సాంప్రదాయము, దేశభక్తి, ఈ 3 అంశాలను ముందుకు తీసుకువెళ్లే విధంగానే మనము ఈ ఉత్తర్వులను చూడవచ్చు. ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? ఇది సరైనదేనా లేదా ఇంకా వేరే విధంగా ఏమైనా మార్పులు ఉండాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జై హింద్.